ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేక్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. భారతదేశ డిజిటల్ ప్రపంచంలో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దేశ యువతను అమితంగా ఆకట్టుకుంటున్న కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ చుట్టూ ఇప్పుడు తీవ్ర వివాదం నడుస్తుంది. ఈ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ తన సోషల్ మీడియా ఖాతాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. తన వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాకింగ్కు గురైందని, అలాగే ఆన్లైన్లో విపరీతమైన ఆదరణ పొందుతున్న తమ పార్టీ బ్యాకప్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను సైతం కాసేపు తొలగించి కొన్ని గంటల తర్వాత మళ్ళీ పునరుద్ధరించారని వెల్లడించారు. ఆయన తన వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అవ్వడం వల్ల దాని యాక్సెస్ను పూర్తిగా కోల్పోయినట్లు అభిజిత్ చెప్పారు. సోషల్ మీడియాలో రాజకీయ సంభాషణలను శాసిస్తున్న ఈ సటైరికల్ యువజన ఉద్యమ మద్దతుదారుల్లో ఈ పరిణామం తీవ్ర ఆందోళన కలిగించింది. మెటా రికవరీ ప్రాసెస్ ద్వారా తన అకౌంట్ను తిరిగి పొందేందుకు దీప్కే పదే పదే ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రికవరీ ఆప్షన్పై క్లిక్ చేసిన ప్రతిసారి మీ భద్రత కోసమే అకౌంట్ను లాక్ చేసాం, దీనిని తిరిగి పొందాలంటే మీ గుర్తింపును నిరూపించుకుని కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేయాలి అనే మెసేజ్ మాత్రమే వస్తుందని, ఎన్నిసార్లు ప్రయత్నించినా అకౌంట్ ఓపెన్ కాలేదని కొన్నిసార్లు స్క్రీన్ షాట్లను కూడా షేర్ చేస్తూ వాపోయారు అభిజిత్. ఈ ఇన్స్టాగ్రామ్ వివాదానికి ముందే ఈ వారంలోనే కాక్రోచ్ జనతా పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ను భారతదేశంలో నిలిపివేస్తూ విత్ హెల్డ్ కఠిన చర్యలు తీసుకున్నారు. అయితే ఈ దెబ్బకు ఏమాత్రం వెనక్కి తగ్గని ఈ డిజిటల్ ఆర్మీ వెంటనే కాక్రోచ్ ఇస్ బ్యాక్ పేరుతో సరికొత్త అకౌంట్తో ప్రత్యక్షమైంది. మమ్మల్ని బదిలించుకోవచ్చని అనుకుంటున్నారా లాల్ అంటూ, లాట్స్ ఆఫ్ లవ్ అంటూ తమను అణిచివేయాలని చూస్తే విమర్శకులను గేలి చేస్తూ పోస్టులు పెట్టింది. ఇన్స్టాగ్రామ్లో దేశంలోని పెద్ద పెద్ద రాజకీయ పార్టీలను వెనక్కి నెట్టి తాము దూసుకుపోతుండడం వల్లే తమ గొంతు నొక్కడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ హింట్ ఇచ్చింది. ఇక కేవలం కొన్ని రోజుల క్రితం చిన్న ఇంటర్నెట్ సటైర్ అయితే వ్యంగ్య ప్రచారంగా మొదలైన ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు దేశంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న డిజిటల్ రాజకీయ ఉద్యమంగా రూపాంతరం చెందింది. ఈ సరికొత్త పార్టీ కేవలం కొద్ది రోజుల్లోనే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్యలో అధికార బీజేపీని, ఆ తర్వాత 141 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని కూడా దాటేసి దేశంలోని అత్యధిక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లున్న పొలిటికల్ గ్రూప్గా అవతరించి రికార్డ్ క్రియేట్ చేసింది. సో మరి ఈ యొక్క అకౌంట్ను ఎవరు హ్యాక్ చేశారు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. సో డైరెక్ట్గా ఇప్పుడైతే యాక్సెస్ చేయగలుగుతున్నాడు. ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీకి, సిజేపీ అనే ఈ పార్టీకి 21 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో ఆ ఫాలోవర్స్ మొత్తం కూడా జెన్జీ కిడ్సే, దాదాపుగా 20 to 25 ఇయర్స్ మధ్యలో ఉంటారు. ఎప్పుడైతే సుప్రీంకోర్టులో ఒక కేసు సందర్భంగా సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ ఈ యొక్క పనికి మాలిన నిరుద్యోగులు, పారాసైట్స్ ఈ యొక్క కాక్రోచ్ లాగా మారి వ్యవస్థ మీద దాడులు చేస్తున్నారంటూ ఆయన మాట్లాడారు. Have you seen there are youngsters like cockroaches? They don't get any employment. They don't have any place in profession. Some of them become media. Some of them become social media. సో దాని తర్వాత వెంటనే మే 16న ఈ పార్టీ ఒక పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చింది. ఆ తర్వాత భారతదేశ డిజిటల్ ప్రపంచంలో ఒక విప్లవాత్మక నాందికి శ్రీకారం చుట్టింది ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ. ఇప్పటికే అభిజిత్ ఒక వీడియో రిలీజ్ చేశారు. నాపై ఒక యుద్ధం జరుగుతుంది, నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్పై ఒక కనిపించని యుద్ధం జరుగుతుంది, మమ్మల్ని ఎలాగైనా సరే తొక్కివేయాలని చూస్తున్నారంటూ కూడా అతను ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక్కసారి తను మాట్లాడిన బయట విందాం. हेलो एवरीबॉडी, जिसका डर था वही हुआ। पहले इन लोगों ने हमारा अकाउंट हैक करने को ट्राई करा, जब इनसे हैक नहीं हुआ तो अब इन्होंने हमारा ट्विटर हैंडल इंडिया में बंद कर दिया है, बैन कर दिया है। आप सभी लोग देख सकते हैं ट्विटर पर जाकर कि हमारा काक्रोच जनता पार्टी का ऑफिशियल ट्विटर हैंडल अभी इंडिया में नहीं दिख रहा है किसी को भी। तो मैं चाहता हूँ आप लोग सब आवाज़ उठाए और आप लोग पूछे ये अकाउंट हैंडल क्यों बैन किया गया, इससे ऐसा क्या लिखा था। हमने तो कोई गलत चीज़ नहीं लिखी थी, हम तो खाली रेजिग्नेशन मांग रहे थे मिनिस्टर का। वो स्टूडेंट ने सुसाइड की तो उसके बदले हम कुछ अकाउंटेबिलिटी चाहते थे और बदले में इन्होंने हमारा अकाउंट डीएक्टिवेट कर दिया। तो ये कहाँ की डेमोक्रेसी है? आप सभी ये सवाल पूछो। సో విన్నారు కదా, చాలా బాధగా మాట్లాడుతున్నాడు అభిజిత్. ఈ యొక్క వెబ్సైట్ రూపకల్పన కావచ్చు,
ఈ యొక్క పార్టీలో చేరాలంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, అండ్ ఏదైతే అంటే జాబ్ లేకపోవడం, కంటిన్యూస్గా ఆన్లైన్లో ఉండడం, అండ్ వాదించాలి, ఒక అథెంటిక్గా వాదించాలి, ఏదో పిచ్చి పిచ్చిగా వాదించడం కాదు, అదొక అర్హత ఉండాలి దీంట్లో. అండ్ అన్నిటికన్నా ముఖ్యం సోమరితనం ఉండాలంటూ అభిజిత్ ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఫామ్ చేశారు సిజేపీ అఫీషియల్ వెబ్సైట్లో. ఇప్పటికే వాళ్ళకి .org అనే డొమైన్ కూడా వచ్చింది ఈ యొక్క వెబ్సైట్కి. చాలా చాకచక్యంగా నిర్వహిస్తున్నారు. సో చాలామంది టీఎంసీ నేతలు కావచ్చు, అంటే ఒక రాజకీయ పార్టీలో తమకి ఎలాంటి అంటే మేమున్నామనే గుర్తింపు లేని చాలామంది రాజకీయ నాయకులు ఇప్పుడు సిజేపీ వైపు చూస్తున్నారా అంటే ఒక రకంగా అవును అనే సమాధానం వినిపిస్తోంది. ఒకవేళ దీని వెనకాల ఏదన్నా రాజకీయ పార్టీ ఉందా, లేదంటే వీళ్ళే సొంతగా నడపగలరా? ఎందుకంటే ఒక రాజకీయ పార్టీని డిజిటల్గా నడపాలన్నా కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని. అండ్ ఒకవేళ ఈ యొక్క ఏదైతే కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, ఇటు బీఆర్ఎస్ ఇలాంటి పార్టీలు ఉంటాయో అలాంటి పార్టీలు నడపాలన్నా గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు కావాలి. సో వాళ్ళకి ఒక సభలు కానీ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కానీ నిర్వహించి పార్టీ అజెండాని ముందుకు తీసుకెళ్లే ఒక కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. లేదంటే పార్టీని ఎవరు కూడా అంటే గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉండదు, వెంటనే మర్చిపోతారు. సో ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ కేవలం వర్చువల్గానే ఈ యొక్క ఫాలోవర్స్తో, ఈ యొక్క 20 మిలియన్ ఫాలోవర్స్తో వర్చువల్గా, అంటే మరి స్టేట్ వైడ్గా పెడతారా జూమ్ కాల్ అనేది, లేదంటే సిటీ వైజ్గా పెడతారా అనేది తెలియాల్సి ఉంది. సో ఏది ఏమైనప్పటికీ ఒక్కసారిగా 20 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ అఫీషియల్ అకౌంట్, ఏదైతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇప్పటికే హ్యాక్ అయిందని అభిజిత్ చెప్పాడు. కాక్రోచ్ ఈజ్ బ్యాక్ అనే పేరుతో ఇంకొక అకౌంట్ కూడా పుట్టుకొచ్చింది, ఇంకొక పుట్టగొడుగులాగా. మరి ఇదన్నీ అడ్వెంచర్స్ క్రియేట్ చేస్తుందనేది చూడాల్సి ఉంది. సో ఏదేమైనప్పటికీ మరి ఈ పార్టీ వెనక ఎవరన్నా ఉన్నారా? ఏ రాజకీయ పార్టీ ప్రోత్సాహం, ఏ రాజకీయ నాయకుడు ప్రోత్సాహం లేకుండానే ఇదంతా జరుగుతుందా అన్న అనుమానాలు ఇప్పుడు చాలామందిలో వ్యక్తమవుతున్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లో కాక్రోచ్ జనతా పార్టీ చుట్టూ మరికొద్ది రోజుల్లో ఒక వివాదం జరుగుతుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే సిజై సూర్యకాంత్ పారాసైట్స్ అన్నారు, కాక్రోచ్ అన్నారు, ఆ మాటలు వెనక్కి తీసుకున్నారు ఒకే సందర్భంలో. సో మళ్ళీ ఇలా కాక్రోచ్ బట్టలు వేసుకొని స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి డ్రైవింగ్లు చేయటం, లేదంటే రోడ్లు శుభ్రం చేయటం, స్వచ్ఛందంగా ఆందోళనలు చేయటం, దీంతో కాక్రోచ్ జనతా పార్టీ యొక్క దాని యొక్క ఊపు అందరికీ, గ్రామాల్లో ఉండే వాళ్ళకి అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు దాకా కేవలం సోషల్ మీడియాలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే తెలుసు ఈ యొక్క పార్టీ ఎలిజిబిలిటీ క్రైటీరియా, అదొక పార్టీ ఉందని. అండ్ పేజ్ పెట్టిన విత్ ఇన్ స్పాన్ ఆఫ్ డేస్లోనే ఎంత హైప్ వచ్చిందని. సో ఇలాంటి నేపథ్యంలో మరి ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీని ఎవరన్నా ఓన్ చేసుకుంటారా, లేకుంటే దీని వెనకాల ఎవరన్నా ఉన్నారా అన్న ప్రశ్నలు కూడా చాలా మందిలో ఉన్నాయి. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ అండ్ 2020 నుంచి 2023 మధ్యలో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడానికి ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు, ఫౌండర్ అభిజిత్ దిప్కే చాలా కీ రోల్ ప్లే చేశారు. మరి అలాంటి అభిజిత్ ఇక్కడ ఒక జర్నలిస్ట్గా వర్క్ చేసి అండ్ అమెరికాలో మాస్టర్స్ చేసి, సో చాలా హై లెవెల్ నాలెడ్జ్తో ఎలాగైనా సరే ఏదో మార్పు తీసుకురావాలి అనే కోణంలో ఆలోచిస్తున్నారా? సో అతనికై చెప్పడానికి కూడా, అంటే వాళ్ళ ఫాలోవర్స్కి ఏం చెప్తున్నారు, దిశానిర్దేశం ఏమిస్తున్నారు, అసలు మిషన్ ఏంటి, అంబిషన్ ఏంటి అనే విషయాలు కూడా ఇప్పుడు అభిజిత్ చెప్పాల్సి ఉంది. మరి ఫాలోవర్స్ని ఎలా డ్రైవ్ చేస్తారు, ఫాలోవర్స్తో ఎలా మాట్లాడతారు? 20 మిలియన్ ఫాలోవర్స్ అంటే నాట్ ఎ జోక్. మరి ఇలాంటి నేపథ్యంలో అభిజిత్ మైండ్లో ఉన్న ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, మీరేమనుకుంటున్నారు కూడా మస్ట్గా కామెంట్ చేయండి.